తెలంగాణ నేతన్నలపై మోదీ సర్కారుది రాజకీయ కక్షేనని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. 12 ఏళ్లుగా పదుల సంఖ్యలో సమావేశాలు, డజన్ల కొద్దీ లేఖలు రాసిన కేంద్రంలో చలనం లేదని ఫైర్ అయ్యారు. అర్హత లేని ప్రాంతాలకు వరాలిస్తూ అన్ని అర్హతలున్న సిరిసిల్లకు మొండిచేయ అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి బీజేపీ మెగా క్లస్టర్ దక్కలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మెగా క్లస్టర్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన నాటి నుంచి చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేంద్ర బడ్జెట్లోనైనా మెగా క్లస్టర్ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ మేరకు సిరిసిల్ల మెగా పవర్లూమ్ క్లస్టర్ జాప్యంపై కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు కేటీఆర్ లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖాస్త్రంపై పూర్తి సమాచారం ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, వాళ్ళ ఏదైతే నేతన్నల సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఆ నేతన్నల రాజకీయ కక్ష సిరిసిల్ల మెగా క్లస్టర్ జాప్యంపై కేటీఆర్ నిలదీశారు. 12 ఏళ్ల పదుల సమావేశాలు, డజన్ల కొద్ది లేఖలు అయినా కదలని కేంద్రం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేని ప్రాంతాలకు వరాలు, అన్ని అర్హతలున్న సిరిసిల్లకు మొండి చెయ్య అంటూ కూడా ప్రశ్నించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, మంత్రులున్న దక్కని మెగా క్లస్టర్ అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల మారారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మెగా క్లస్టర్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా కేటీఆర్ లేఖలో పేర్కొన్నాడు. ఈ బడ్జెట్ లోనైనా మెగా క్లస్టర్ ప్రకటన చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. సిరిసిల్లలోని కేంద్రంలో సిరిసిల్ల మెగా మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్ష పూరిత వైఖరిపై వర్కింగ్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ లేఖ రాశారు. సిరిసిల్లో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ నిర్ణయం కాదని గత 10 ఏళ్లుగా దీనిపై అనేక ఉత్తరాలు రాశాం, నిరంతరాయంగా పోరాడుతున్నామని కేటీఆర్ గుర్తు చేస్తూ గతంలో మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సిరిసిల్ల శాసనసభ్యుడిగా, పూర్వ టెక్స్టైల్ శాఖ మంత్రులకు రాసిన అనేక లేఖలు, అనేక వ్యక్తిగత సమావేశాలు, అధికారిక విజ్ఞప్తులు ఇప్పటి వరకు కేంద్రం నుండి ఎటువంటి సానుకూల నిర్ణయం నోచుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్ల క్లస్టర్ ఏర్పాటు కోసం గత 10 ఏళ్లలో సుమారు 10 సార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం వినతులు ఇచ్చామని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ గారు, ఆనాడు స్మృతి ఇరానీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరికి ప్రతిమలాడడం, సిపిసిడిఎస్ నిబంధన ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలున్న కేంద్ర బృందాలే ధృవీకరించిన ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, తెలంగాణ అభివృద్ధిని ముఖ్యంగా ఇక్కడ నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అంటూ కూడా కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు తెలంగాణకు గుండెకాయని పేర్కొన్నారు. అక్కడ 30,000కు పైగా పవర్ లూమ్ కలిగి ఉండి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాల ప్రాంతాలకు మెగా క్లస్టర్ మంజూరు చేసిన కేంద్రం అన్ని అర్హతలున్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అంటూ కూడా గుర్తు చేస్తూ సిరిసిల్లకు మెగా క్లస్టర్ రాకపోవడానికి కారణం మెరిట్ లేకపోవడం కాదు, కేంద్రానికి తెలంగాణ ఉన్న కక్షే అంటూ కూడా గుర్తు చేశారు. అయితే గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతరం విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసిందని కేటీఆర్ వివరిస్తూ ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయని పదే చెప్తున్నా ఎటువంటి సాంకేతిక లేదా ఆర్థిక కారణాలు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం పత్రాలు పెండింగ్ లో పెట్టడం సిగ్గుచేటట్టు కూడా ఎండగట్టారు. ఒకవైపు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ అని గొప్పలు చెప్పుకుంటూ కేంద్రం దేశంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన సిరిసిల్ల వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రాన్ని మద్దతు ఇవ్వకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ నీతికి, చిత్తశుద్ధి లేమికి అడ్డుపడుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలన వచ్చి నేటి చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తుందంటూ కూడా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతలను అండగనించింది, కానీ నేటి పరిస్థితులు మారుతున్నాయి. ఇటువంటి కీలక సమయాల్లో కేంద్రం జోక్యం చేసుకుని మెగా క్లస్టర్ ను
ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా కోరారు. బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఉండి కూడా శూన్యం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే బడ్జెట్ లోనే సిరిసిల్ల మెగా క్లస్టర్ లూమ్ ఏదైతే మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను అధికారికంగా ప్రకటించి ఈ 10 ఏళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో తెలంగాణ నేతన్నల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రికి తాను పంపిన లేఖలో పేర్కొన్నారు. జాప్యం పెరిగే కొద్దీ నేతన్నల ఆవేదన ఆగ్రహంగా మారుతుందని తక్షణమే కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ప్రతిపాదన ఆమోదం తెలపాలంటూ కూడా సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పవర్ లూమ్ టెక్స్టైల్ సంబంధించి సిరిసిల్లయే అన్ని అర్హతలున్న ఇవాళ కేంద్రం వివక్ష పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖలో పేర్కొన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.